మే నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి కొన్ని గంటల్లో మరలా దేవుడు నూతన నెలలోనికి, జూన్ నెలలోనికి దేవుడు నూతన నెలను దేవుని యొక్క దయాకిరీటముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రతి దినం కొత్తదే, ప్రతి సమయం కొత్తదే, ప్రతి సెకండ్ కొత్తదే. క్రొత్త మన ప్రతిరోజు ప్రతి నెల కూడా కొత్త దినాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే కొత్తవిగా మనం చూస్తున్నామనంటే పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమైనవి అని అంట. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో దేవుడు ప్రతి దినం క్రొత్తదిగా చేస్తున్నాడు. క్రొత్త వాటిగా మనల్ని ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అయితే ఎప్పుడైతే మనం కొత్తదిగా ఇవి చూస్తున్నామో పాతవి గతించబడతా ఉన్నాయి. అదే సమయంలో ఈ కొత్త రోజులన్నిటివి మనము పొందుకుంటున్నాం, నూతనమైన దినములు అనేటివి మనం పొందుకుంటున్నాం. అంటే ఈ నూతనమైనవి ఎదుర్కొంటున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమనంటే, దేవుడు గడిచిన కాలంలో ఎంతో శ్రేష్టమైన కృపచేత కాపాడాడు అనేది. రెండవది ఏంటి అనంటే, మనము ఈ లోకాన్ని విడుచుటకు సమయం ఆసన్నంగా త్వరగా అది సిద్ధపడుతున్నదాన్ని కూడా మనము గుర్తించుకోవాల్సిన పరిస్థితి అనేది మనకు ఉంది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఈ అంచె దినాల్లో మనము కృతజ్ఞత కలిగిన వారమై మనం ఉండాలి. మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతితో మనము ముందుకు సాగాలి. చూడండి ప్రియులారా, చాలామంది జీవితాల్లో ప్రారంభంలో దేవుని యొక్క సంఘానికి వచ్చేటప్పుడు ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో రకాలుగా వారు చెప్తూ దేవుని మందిరానికి మేము ఎంతో దూరంగా ఉంటున్నామనే ఆలోచన కలిగి ఎన్నో రకాలుగా వారు ప్రయాసపడి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తారు. క్రమంగా దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే కృతజ్ఞత స్తుతి కూడిక అనేది తెలియదు, సంఘ ప్రార్థన అనేది తెలియదు, ఆరాధన తెలియదు, అసలు ఏం తెలియదు. అసలు ఇంట్లో నుంచి వాళ్ళ అడుగులు కూడా కొంతమంది బయటికి వేయలేని యొక్క స్థితిలోనికి వెళ్తారు. సరే, వారి గురించి మనం పక్కన పెడదాం. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మీతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడును గాక. దేవుడు మాట్లాడతాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి. దేవుడు తన శ్రేష్టమైన కృపతో ప్రభు మనల్ని దర్శిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఇది దేవుని యొక్క మహాకృప. ఈ మే నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడడం అనేది నిజంగా చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి. ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. అలాగే మన జీవితాలను దేవుడు ఎక్కడ విడిచిపెట్టకుండా ఆయన్నే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎక్కడ ఆ ప్రభువు మనల్ని చేయి విడిచలేదు. అలాగే మనల్ని సిగ్గుపడనీయకుండా దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించేవాడు, ఆశ్రయుడు, మనము నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడికి స్తోత్రం. ఏమంటే ఆయన మనం నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన కంటే గొప్ప సహాయము మన జీవితంలో ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను నేను మీ ఎదుట చదవాలని, మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నా. 68వ కీర్తనలో నుండి నేను ఒక మాటను మీకు తెలియజేస్తాను. 68వ కీర్తన మొదటి చరణం నుండి నేను మాట్లాడతాను, చదువుతున్నాను. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. ఇక్కడ అంటున్నాడు, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైనకెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. అగ్నికి ఏం కరుగుతుందంట? మైనము కరుగుతుందంట. అగ్నికి మైనం కరిగిపోతుంది అనేది ఇక్కడ మనకు కనబడుతున్న మాట. అగ్నికి మైనము కరుగునట్లుగా
భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఏం చేయబడాలా? కరిగి నశించుదురుగాక అని అంటాడు ఈ భక్తుడు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. ఈ గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. అలాగే నూతన నెలలో, జూన్ నెలలోనికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా మన పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతూ ఉంటాయి. మనుషుల జీవితాలు కావచ్చు, అలాగే వ్యక్తుల జీవితాలు, ఎవరైనా సరే. తర్వాత దినదినము మన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. చాలా ఏమంటారు, ఈ శత్రువు కొన్ని సందర్భాల్లో చాలా గట్టిగా వాడు మన పైన ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎన్ని రకాలుగా మనము తీసుకున్న ప్రశాంతత అనేది దొరకదు, నెమ్మది అనేది దొరకదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఎవరైనా మారుతారేమో కానీ వీరు మారరు అనే పరిస్థితిలోనికి మనం వెళ్తాం. ఏదైనా మారుతుంది కానీ నా పరిస్థితి, నా సమస్య మారదు అని మనం అనుకుంటాం. మన జీవితం మారదు అని అనుకుంటాం. అనేక పరిస్థితులలో కూడా ఒకసారి జాగ్రత్త వినండి. నార్మల్గా ఈ వాక్యం వినాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. మనమే దేవుని సన్నిధికి వచ్చాం, వెళ్ళిపోతాం, ఏదో భక్తి చేసాం, ఆరాధన చేసాం. మన మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వస్తే ఏ ఆలోచన, ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. కంప్లీట్ డెడికేషన్తో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదము నువ్వు చూసే వెళ్తావు వేస్తున్నాములో. ఆమేన్. ఖచ్చితంగా దేవుడిని దీవించే పంపిస్తాడు. నార్మల్గా అయితే ఊరికే పంపించాడు. లైవ్లో ఉన్న నీ జీవితంలో కూడా సాధారణమైన సమయం ఏం కాదు ఇది ఒక అసాధారణమైన సమయం. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనం ఏమనుకుంటామని అంటే ఈ పరిస్థితులు మన వల్ల కాదు అని అనుకుంటాం. ఈ సమస్య ఇంకా మనం జయించలేము అని అనుకుంటాం. ఈ పరిస్థితులు ఇంకా మారవు అని అనుకుంటాం. ఇవి మన గురించి కాదు అని అనుకుంటాం. ఏవైనా జరగవచ్చు కానీ మన పరిస్థితులు మారవేమో అనే ఒక పరిస్థితిలోనికి మనము సాధారణంగా మనుషులం కాబట్టి వెళ్ళిపోతాం. అంటే ఎవరైనా మారుతారు కానీ పలానా వ్యక్తి మారరు, ఎవరైనా మారుతారు కానీ పలానా ఒక మనుషులు మారరు. వారి హృదయాలు చాలా కఠినం. వారు బండ లాంటి హృదయం కలిగిన వారు బండబారిపోయిన స్థితిలో ఉన్నవారని మనం చాలా ఆలోచన కలిగి ఉంటాం. మనము సాధారణంగా మనుషులం కనుక మనం ఉండడం తప్పేం కాదు. మనుషులకు ఉండే ఆలోచనే ఇది. అందుకే యేసు ప్రభు దగ్గరికి మన శిష్యులు అలాగే అక్కడున్న ప్రజలు వెళ్తున్నప్పుడు అలాగైతే పరలోక రాజ్యం ఎవడు వెళ్ళాలా అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే ఇది అసాధ్యం కదా, అలాగైతే జరగదు కదా అని అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ నీ దేవునికి సమస్తమును సాధ్యమంట. ఆమెన్. అంటే మనుషులముగా మనం ఏది తలబెట్టినా అది మనకు అసాధ్యమే. మనుషులం కాబట్టి మనకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి, మనకంటూ కొన్ని కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. మనకంటూ అలసట అనేది ఉంది. రాత్రి పని చేస్తే పగలు పని చేయలేం, పగలు పని చేస్తే రాత్రి పని చేయలేం. మనం రాత్రి పగలు ఒకవేళ పని చేస్తే నెక్స్ట్ డే మనం సిక్ అయిపోతాం, అంటే అనారోగ్య పాలైపోతాం, మనం ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకనంటే మనం మనుషులం కాబట్టి. అయితే అలసిపోతాం ఖచ్చితంగా. మనం అలసట, బలహీనత, అనారోగ్య పరిస్థితులు, భయములు, వేదనలు మనకు కలుగుతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నాకు బయట పోరాటములు, వెలుపట ఏమై ఉన్నాయంట భయములు కలిగి ఉన్న. భయం అంటే ఒక అపోస్తలుడైన పౌలు కూడా లోపల భయం ఉంది, బయటనేమో పోరాటాలు ఉన్నాయి. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనము ముందుకు వెళ్ళలేం పరిస్థితి. బయటికి వెళ్తే అక్కడ పోరాటాలు కనబడతాయి. మనకు హృదయంలోనేమో భయాలు కలుగుతూ ఉంటాయి. మనుషులం కాబట్టి అసలు మనుషుల దగ్గరికి ప్రభు దూత వచ్చినప్పుడు, దేవుని వర్తమానం వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవుతున్నప్పుడు మొట్టమొదట వారు పలుకుతున్న మాట ఒకటే, మనుషులం కాబట్టి భయపడతాం కనుక భయపడకూడదు అనే మాటనే ఆ సంతోషకరమైన దృఢపరిచే మాట, ధైర్యపరిచే మాటని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చూడండి బైబిల్లో మనం చూస్తే మనుషులకు సాధారణంగా పిరికితనం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, నాతో సహా నేను కూడా మనిషినే కదా, పిరికితనం ఉంటుంది.
మనుషులకు భయము అనేది ఉంటుంది, మనుషులకు కొంత కలవరం అనేది ఉంటుంది. అందుకే మనుషులతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటాడు? ఇప్పుడు చూడండి, భయపడకుడి, నేడు మీకు రక్షకుడు ఉదయించాడు, దేవుడు జన్మించాడు అని చెప్తా ఉంటాడు. తర్వాత యెహోషువకు దేవుడు వాక్యం ప్రత్యక్షమవుతా అక్కడ కూడా అన్నాడు, భయపడకు, నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉంటా. అంటే గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప ప్రజలు, గొప్ప గొప్ప భక్తులు, అందరి భక్తుల జీవితంలో ఒకటే కనబడుతుంది. ఏంటంటే భయము సర్వసాధారణమైన రోగం. అవునా? ప్రతి ఒక్కరికి ఇది ఉచితముగా ఇవ్వబడిన సాతాను ద్వారా వచ్చినది. ఇది భయం అనేది ఉంటుంది. ఇది లేకుండా ఎవరు ఉన్నారు? ఇది లేకుండా ఎవరు కలిగి ఉన్నారు? అసలు వాస్తవానికి మనుషులందరూ కూడా ఆ పిల్లలు రక్త మాంసము కలిగిన వారైనందున వాళ్ళు ఏమంటారా, భయపడి ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, భయముతో ఉన్నారు. ఆ భయమును తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి ధైర్యమును విశ్వాసముతో మన జీవితాలను నింపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మనుషులం కనుక మనం భయపడతాం, అలలను చూసి మనం భయపడతాం, తుఫానులు చూసి మనం భయపడతాం. పేతురు ఉన్నాడు, ఇప్పుడు శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఉన్న వీరి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు? మొట్టమొదటి మాట ఏమని పలుకుతాడు చెప్పండి? భయపడొద్దు, అంతే. ప్రైజ్ ద లార్డ్. భూతమని వాళ్ళు అన్నప్పుడు భయపడొద్దు, నేను భూతాన్ని కాదు, భయపడొద్దు అంటాడు. దేవుడు తన పిల్లలకు ఆయన ఇచ్చే సమాచారం ఏంటనంటే, మనం భయపడతాం కనుక, మనం పిరికివారం కనుక, మనము అవిశ్వాసం కలిగిన వారు కనుక ఆ దేవాది దేవుడు మనల్ని కనికరించి, మనల్ని కరుణ చూపించి, మనకు దేవుడు ధైర్యముతో నింపే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ధైర్యాన్ని ఇస్తాడు, భయపడొద్దు అని అంటాడు. ప్రియులారా, మనము పరిస్థితులను చూసి మనం భయపడతాం, వ్యక్తులను చూసి మనం భయపడతాం. ఈ పరిస్థితులు మారవేమో అని మనం భయపడుతుంటాం, ఈ స్థితిగతులు ఇంకా మారవేమో అని మనము ఆందోళన చెందుతుంటాం. అయితే ఇక్కడ ఒక మాట మనం చదివినాం, అగ్నికి మైనము కరిగినట్లుగానంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎలాంటి సమస్య పరిస్థితులు ఏదైనా అగ్ని అనేది ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఫైర్ అనేది ఏదైతే ఉంటుందో, దీనికి మైనము కరిగిపోద్దంట. మైనం అని అంటే ఇప్పుడు నాకు తెలిసిన మైనము నేను అనుకుంటాను, ఇప్పుడు తేనెలో నుంచి వచ్చేది మైనమే కదా. ఇప్పుడు మళ్ళీ ఒక మాట ఇంకొకటి మనం తీసుకుంటే డాల్డా లాంటిది అని అనుకుందాం. డాల్డా అని అంటే మనకు తెలుసు కదా, ఇప్పటికి ఎవరు ఉండట్లేరు నాకు తెలిసి. అప్పట్లో పెళ్ళిళ్ళల్లో మరి పబ్లిక్ ఎక్కువ వచ్చేటట్టున్నారు అంటే డాల్డా కొంచెం ఎక్కువ కలపరా అనేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఏం కలపాలంట? ఎందుకు? తినకూడదని. అసలు పెళ్ళి పెట్టింది దేని కొరకు? తినడానికే. వివాహమే తినడానికి కదా. మరి వాళ్ళ ఒక ఆలోచన నేను విన్నా, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చేటట్లున్నారంటే ఏం లేదు, కొంచెం డాల్డా కలిపినామంటే అయిపోయింది. తినేవాడు ఏం చేయడంట? తినడు. ఒక రకంగా అది డాల్డా అంటే డాల్డా కాదు, మైనం గట్టిగా ఉంటుంది. అది చాలా గట్టిగా, వాళ్ళు ఇప్పుడు పాతకాలం మనుషులు ఆ మైనం తీసుకొని గట్టిగా రౌండ్గా చేసి పెడితే అది చాలా గట్టిగా అయ్యేది. ఈ గట్టిగా ఉన్న రాయిలాగా, ఒక మాటలో చెప్పాలంటే రాయిలాగా, కరెక్టే కదా నేను చెప్పేది? నిజమే, రాయిలాగా కూడా తయారవుతుంది. ఈ మైనము రాయిలాగా అయిన ఈ మైనము దగ్గరికి ఎప్పుడైతే ఫైర్ అనేది వచ్చిందో, అగ్ని అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆ అగ్ని చేత అది ఏం చేయబడుతుందనంటే కరిగిపోవడం ప్రారంభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో ఏమన్నంటే అగ్నికి మైనము కరుగున్నట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. అంటే దేవుని సన్నిధిలో ఎలాంటి బండరాళ్ళ కలిగిన వ్యక్తులైనా ఆ సన్నిధిలో కరిగిపోతారు. ఎట్లా కరిగిపోతారనంటే మైనము కరిగినట్టుగా కరుగుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా కరుగుతారంట? మైనము కరిగినట్టుగా కరుగుతారు. ఎక్కడ కరుగుతారు? దేవుని సన్నిధానంలో కరిగిపోతారు, దేవుని యొక్క మందిరంలో కరిగిపోతారు, దేవుని యొక్క సన్నిధిలో కరుగుతారు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, మీరు ఎప్పుడైనా మనకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా మనకు ఉంటుంది ఖచ్చితంగా. మనం బయట ఎన్నో టెన్షన్స్తో, ఎన్నో బాధతో, ఎన్నో ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, చాలా శ్రమతో మన మందిరానికి, దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో మన హృదయం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. చాలా ప్రశాంతంగా, తేలికగా, సమాధానముతో, నెమ్మదితో, శాంతితో మనం నింపబడతాం. ఆమెన్. అంటే ఈ రాత్రి కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు చూస్తూ ఉన్నావు. ఆమెన్. ఈ రాత్రి ఈ సమయంలో ఈ యొక్క మెల్టింగ్
ఏదైతే నీ హృదయం బండబారిన స్థితిలో ఉందో అది మెల్ట్ అవ్వడం, మెత్తగా చేయబడడం, కరిగిపోవడం అనేది దేవుని సన్నిధిలో జరుగుతూ ఉంది. ఆమేన్. ఇప్పుడు కరగకపోతే మన జీవితాల్లో మనం కరగకపోతే మనం ఇక్కడికి వచ్చేవారం కాదు. మనం బండలాంటి హృదయాలు మనం కలిగి ఉంటే మన కన్నీళ్ళు ఎలాగొస్తాయి, మన హృదయాల్లో ఎలా కన్నీటి ప్రార్థన మనం చేయగలుగుతాం. మనం దేవుని సన్నిధిలో చెప్తున్నాడు, నేను రాతి గుండను తీసేసి ఏమిస్తాడంట, మాంసపు కలిగిన మెత్తనైన హృదయముగా నేను నీకు ఇస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే రాతి గుండె ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ రాతి గుండెలో రాయి ఎప్పుడైతే ఉంటుందో, గట్టిగా ఎప్పుడైతే ఉంటుందో, అది ఏమాత్రం కూడా నీరు లేకుండా గట్టి స్థితిలోనికి గట్టిగా వెళ్ళిపోయింది. అంటే కొంతమంది హృదయాలు ఎలాగైపోయినాయంటే గట్టిపరచబడినాయి, గట్టిగా అయిపోయినాయి, అంటే కఠినపరచబడ్డాయి. దైవ సన్నిధి అనేది కానీ, దేవుని మందిరం అనేది కానీ, దేవుని ప్రసన్నత అనేది కానీ ఎక్స్పీరియన్స్లోనికి రాలేరు. వారి జీవితంలో దేవునికి దూరం అయిపోయినారు, సంఘానికి దూరం అయిపోయినారు, సేవకునికి దూరం అయిపోయినారు, ప్రార్థనకు దూరం అయిపోయినారు, వాక్యదానికి దూరం అయిపోయినారు. మొత్తానికి బండబారిపోయిన జీవితాలు. ఏ జీవితాలు ఇవి? బండబారిపోయినాయి, చాలా కఠినంగా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈ కఠినమైన పరిస్థితులు కలిగిన, అంటే హృదయం కఠినమైంది కనుక వింటారు వాక్యం, అంటే మాట వినబడతాయి, ప్రార్థన వినబడుతుంది, సంఘానికి రావాలని అనిపించదు, ఇంట్లో కూర్చుంటారు, ప్రార్థన సమయం అనేది కూడా ఇంట్లో కూర్చుంటారు. వాస్తవానికి ఎంత బండబారిపోయినాయనంటే దేవుని స్థలిలో ఉన్న ఆ సంతోషమును వారు ఎక్స్పీరియన్స్ చేయాలంతగా వెళ్ళిపోయినారు. ఏం చేయలేరు చెప్పండి? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో మనం భక్తుల యొక్క మాటలు మనం చూస్తే, ఈ భక్తులు మాట్లాడతారు, ప్రభా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను, నా దేవుని ఆవరణంలో చూడవలనని, ఆయన సన్నిధిలో నేను ఉండాలని నా ప్రాణము ఏం కలిగి ఉందంట? తృష్ణ. నా ప్రాణం ఏం కలిగి ఉందనంట? ఆశగొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకు అని అంటే, మనం బయట మన హృదయాలు ఎంతో భారభరితమైన హృదయాలు మనకు ఉంటాయి. దైవ సన్నిధికి ఎప్పుడైతే వచ్చి మనం కూర్చుంటామో అప్పుడు మన హృదయాలు కరిగిపోవడం ప్రారంభిస్తాయి. ఆమేన్. ఎప్పుడైతే కరిగిపోతూ ఉంటాయో ఆ భారం అనేది తొలగించబడుతుంది. ఇస్తున్నాము. ఆమేన్. ఏమవుతుంది బ్రదర్? భారం తొలగిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఒక పెద్ద బండరాయి తలపైన ఎత్తుకున్నావు, అది నీ బండరాయి తలపై నుంచి పక్కకి తీసేస్తే ఏమనిపిస్తుంది? ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా జుట్టు పెంచుకొని హెయిర్ కటింగ్ షాప్కి వెళ్తే ఆ హెయిర్ కట్ చేస్తుంటే చాలా సందర్భాలు నాకు ఏమనిపిస్తుందంటే, ఇంత పెద్దగా పెరిగేంతగా ఉండకూడదు అనిపిస్తుంది కటింగ్ చేసుకున్నప్పుడల్లా. ఎందుకో తెలుసా? ఆ కుప్పలుగా ఉన్న వెంట్రుకలు పోయినప్పుడు ఆ బరువు ఉండేది జోక్తే ఎంతగా అనిపిస్తుండొచ్చు, కొన్ని గ్రామ్స్ వెళ్తుండొచ్చు, కానీ తలకి ఎంత బరువు అనిపిస్తుంది? అవునా? అది చెప్పలేనంత బరువు అనిపిస్తుంది. అది తొలగించబడగానే, అంటే వెంట్రుకలు మనం కట్ చేయగానే ఎంత తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బరువు వాస్తవానికి వెంట్రుకలకు బరువు ఏమన్నా కనబడుతుందా? అసలు బరువే అనిపించదు. ఒకవేళ జోకిన తూకంలో గ్రాములు వలె మనకు కనబడుతున్నాయి. 1 కిలో అనేది మనకు అనిపించదు కదా, 2 కిలోలు మనకు అసలు అనిపించదు కదా. అయినా ఆ గ్రాములే కానీ మన మైండ్కి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? భారంగా అనిపిస్తుంది. అవి తొలగించగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, హృదయ భారము కూడా బరువు అనేది జోకడానికి రాదు. హృదయ బరువు అనేది తెలియదు, జోకడానికి రాదు, అదే తూకంలో మనం వేయలేం. కానీ హృదయం భారంతో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనము ఈ నడుస్తున్న ఈ ఒక మార్గంలో మన హృదయం చాలా కొన్ని సందర్భాల్లో బరువు ఎక్కిపోతుంది, గుండె బరువు అయిపోతుంది, చాలా భారం అయిపోతుంది. అంటే ఈ భారము ఎటు వెళ్ళినా అది తీర్చలేం, ఎటు వెళ్ళినా మనము దాన్ని ఏమంటారు తేలిక మనం చేయలేం. కొన్ని సందర్భాల్లో కొంతమందికి చెప్పుకుంటే మన భారం తొలగిపోతుందేమో అని కొంతమందితో మనం మాట్లాడతాం, తెలియజేస్తాం. ఆ భారం తొలగిపోవడం తర్వాత సంగతి, కానీ ఏమొస్తుంది చెప్పండి? ఇంకా కొంత రెట్టింపు భారాన్ని వారు మన పైన పెడతారు. ఇంకా కొంత రెట్టింపు భారం అంటే ఆల్రెడీ మనం ఉండే యొక్క పరిస్థితిలోనే
ఎంతో భారంతో ఉంటే వారేమో ఇంకా మన పైన మన పైన ఇంకా మోపుతానే ఉంటారు, పెడతానే ఉంటారు. ఎక్కడ సమాధానం వస్తుంది? ఎక్కడ నెమ్మది దొరుకుతుంది? ఎక్కడ శాంతి దొరుకుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉన్నా ప్రశాంతత దొరకదు. అప్పుడు మట్టుకు ఉపశమనంగా అనిపిస్తుందేమో ఆ మాటలను బట్టి ఏమో, కానీ తర్వాత మరలా ఆ మాటలు కూడా రిపీట్ అవుతాయి. ఈ గుండెలో ఉన్న భారాన్ని మనం ఖచ్చితంగా తూకంలో మనం తూయలేం, కానీ దాని యొక్క భారం తొలగినప్పుడు అది కలిగిన ఎక్స్పీరియన్స్ మాత్రం మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఆ అనుభవం మాత్రం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో ఈరోజు ఇక్కడ ఈ సమయంలో ఈ సందర్భంలో కూడా హృదయ భారముతోనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూర్చొని ఉన్నావు. హృదయ భారంతోనే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని ఉన్నావు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఈ హృదయ భారం అంతా కూడా దేవుడు ఆయన సన్నిధానంలో ఏం చేయబడతాడో తెలుసా? కరిగిపోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆ భారము, ఆ గడ్డగట్టుకుపోయిన ఆ రాతి వలె ఉన్న, ఆ రాళ్ళ వలె ఉన్న ఆ రాయి కూడా దేవుని సన్నిధిలో కరిగి ఆయన సన్నిధిలో ఏం చేయబడదని చెప్పండి? కరిగిపోతుంది. వేస్తున్నాంలే. ఆమేన్. అంటే ఈ రాత్రికాల సమయంలో ఏ భారంతో నువ్వైతే వచ్చావో, ఏ బరువుతో నువ్వు వచ్చావో, ఏ కఠినమైన హృదయంతో నువ్వు వచ్చావో, ఏ బంధకాలతో నువ్వు వచ్చావో బ్రదర్, ఏ ఇబ్బందికరమైన స్థితిలో నువ్వు వచ్చావో, అదిగో ఆ భారమైన ప్రతి విధమైన ఏమంటారు ఆ గుండెను దేవుడు కరిగించి మెల్ట్ చేసి తేలికగా చేయబోతున్నాడు. ఆమెన్. ఒక మాట నేను వింటున్నాను దేవుని సన్నిధిలో, అదొక నీకు ప్రవచనం. దేవుని ఒక మాట సన్నిధిలో నువ్వు వింటున్నావు. నేను చెప్తాను ఒక మాటన. దేవుని సన్నిధానంలో ఆయన తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఆయన నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, భారాభరితమైన హృదయంలోకి ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రంలోని ఇవ్వబోతున్నాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని మాట ఇది, దేవుని యొక్క వాక్యం ఇది. దేవుడు ఒక ప్రాఫిటికల్ వర్డ్గా నీతో మాట్లాడుతున్నాడు. భారముతో వచ్చిన నీ యొక్క హృదయ భారంతో వచ్చిన నీ పరిస్థితిలో దేవుడు దర్శిస్తున్నాడు. ఏమని అంటాడంటే, భారాభరితమైన వస్త్రములకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రములను నీకు ఇవ్వబోతున్నాడు. అంతే. ఏసునామములో అంటే నీ నోటిలో నవ్వు కలుగును. ఆమెన్. నీ నోటిలో స్తుతి కలుగును. ఇంకేస్తున్నాములో నీ నోటి నిండా నవ్వుండును అని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ప్రశాంతంగా నవ్వడానికి దేవుడు కృపనిస్తున్నాడు, ఆ సమాధానం ఇస్తున్నాడు, నెమ్మదిని ఇస్తున్నాడు, శాంతిని ఇస్తున్నాడు. నీ నోటిలో నవ్వును కలుగజేయబోతున్నాడు. ఆ దుఃఖమును, ఆ భారమును, భారాభరితమైన హృదయమునకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రమును, నువ్వు ఇంకా స్తుతించుటకు దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడి ఉన్నావు అంతే. నువ్వు అభిషేకించబడి ఉన్నావు అంతే. నీ నోటిలో స్తుతి మాటలు పలుకుతావి. ఇంకా నీ నాలుక దేవుడు స్తుతి కొరకు వాడుకోబోతున్నాడు. నీ పెదవులను దేవుడు స్తుతి కొరకు వాడుకోబోతున్నాడు. ఇదిగో నీ హృదయ భారమును దేవుడు తొలగిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నీ యొక్క కఠినమైన హృదయాన్ని కరిగించి, నీ ప్రతి విధమైన హృదయము భారమును దేవుడు కరిగించి తేలికగా ఇక్కడ నుంచి నేను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. సమాధానంతో దేవుడు నిన్ను ఇంటికి నడిపించబోతున్నాడు. నెమ్మదితో దేవుడు ఇంటికి నడిపించబోతున్నాడు. ఎన్ని నెలలుగా, సంవత్సరాలుగా, దినములుగా నువ్వేదైతే అనుభవించావు హృదయ భారాన్ని, దేవుడు దానిని తొలగించడం నేను చూస్తున్నా. నీ పైన నా భారాన్ని నేను తొలగించడం నేను చూస్తున్నా. అదిగో ఆ చీకటి వస్త్రం నేను తొలగించడం నేను చూస్తున్నా. ఆ భారమైన వస్త్రమును తొలగించడం నేను చూస్తున్నా. దేవుడు నూతన వస్త్రముతో నిన్ను అలంకరిస్తున్నాడు. నూతన వస్త్రమును దేవుడు నీకు అలంకరిస్తున్నాడు. అదిగో అంట, అది పరిశుద్ధమైన వస్త్రం అనంట, అది నీతి వస్త్రం అనంట, అది సమాధానకరమైన వస్త్రం అంట, అది స్తుతి వస్త్రం అనంట. అదిగో ఆ చీకటి వస్త్రాన్ని దేవుడు తొలగించి, దేవుడు ఈ వస్త్రాన్ని నీ పైన తొలగింపజేస్తున్నాడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. రే రాశాలదులు అరిబా షతులు అరికడబ దెలకబాకస్తుకులరబ. దేవుడు గొప్ప కార్యములు నీ పట్ల జరిగిస్తున్నాడు. అవును, ఆ చీకటి వస్త్రంను తొలగించడం నేను చూస్తున్నా. ఆ చీకటి వస్త్రమును తొలగించడం నేను చూస్తున్నా. స్వస్థతను, ఆరోగ్యమును, దేవుడు బలమును, శక్తిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవును, నీతి వస్త్రములు ధరింపజేస్తున్నాడు, స్తుతి వస్త్రములు ధరింపజేస్తున్నాడు, సంతోష వస్త్రం ధరింపజేస్తున్నాడు. భారభరితమైన దేవుడు తొలగించాడు. నీ హృదయ వేదనను దేవుడు తొలగించాడు. నీ హృదయాన్ని దేవుడు కరిగించాడు. నీ హృదయ వేదనను దేవుడు తొలగించాడు. నీ హృదయ భారమును దేవుడు తొలగించాడు. సమాధానమును నీకు దేవుడు నీకు ఇస్తున్నాడు. నీతి
నీతితో దేవుడు నింపుతున్నాడు, నెమ్మదితో ప్రభుని నింపుతున్నాడు. ప్రసన్నత, అదుగో హెర్మోను కొండపైన కురిసిన ఆ మంచు, నీ పైన కురుడు నేను చూస్తా ఉన్నా. ఆశీర్వాదపు మంచు, దీవెన మంచు, సమాధాన మంచు, శాంతికరమైన జలముల యొద్ద ఆ ప్రభుని నడిపించడం నేను చూస్తున్నా. రబా శలభ ఎన్గేది యొక్క అనుభవంలోనికి, కొండ మేకలు కలిగిన అనుభవంలోనికి, అదుగో ఆ నీరుపాడు చోట్లలోనికి, ఎడారిలో నీళ్లు ఉబుకుచుండిన ఆ ఎన్గేది యొక్క అనుభవంలోనికి, దేవుడు ఆశీర్వాదంలోనికి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. నెమ్మదిలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీ గొప్ప కార్యములు నీ ప్రజల పట్ల జరిగిస్తున్నందుకు వందనాలు. నీ అద్భుతమైన కార్యములు ప్రజల పట్ల జరిగిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యములు నీ ప్రజల పట్ల జరిగిస్తున్నందుకు వందనాలు. అవును ప్రభా, ఈ కృతజ్ఞత స్తుతి కూడికలలో నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, దేవా నిన్ను మహిమపరుస్తున్నాం, దేవా నిన్ను ఘనపరుస్తున్నాం. రీబా షలా దులాకాబాకా షరబా. చీకటి మేఘమును తొలగిస్తున్నాం, చీకటి మేఘమును తొలగిస్తున్నాం, చీకటి మేఘమును తొలగిస్తున్నాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ గొప్ప దేవానికి స్తోత్రం, అద్భుతమైన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించవాడానికి స్తోత్రం. ఓ రాలాకాబాకా షాలాదులారాబా, రికాబాకా షాదులారాబారాబా, వేహశాలాకాబాకా స్తోత్రం. దేవానికి స్తోత్రాలు ఇక్కడ మరలాకాబాకా షాదల. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లైవ్లో ఉన్నవారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, దేవుని బలాన్ని పొందుకున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవలో. పాడుతూ అందరం కలిసి. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. ఆడుతూ అందరం కలిసి గట్టిగా గట్టిగా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పాడదాం. పరవశమే పాడదాం. ప్రభు నీలో, ఆమేన్, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్న, నిరాశ సమయములో సోలిపోనీయము. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్న, నిరాశ సమయములో సోలిపోనీయము. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలము.
ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయినా సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయినా సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. అందరం కలిసి గట్టిగా సాధ్యమే, నీలో సాధ్యమే. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలచినా. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచినా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపో. మరొకసారి చెప్పు. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపో. సంద్రములో బాట నీ ప్రజలకే కదా, బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపో. ఏకాకులం కాదు నీ పిల్లలం మేము గట్టిగా. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. కెరీతు వాగు దగ్గర ఎలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడానికి సమర్థుడు. చెయ్యి విడిచే దేవుడు కాదాయన. పోషించగలవు. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. ఆమేన్. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపో. ఏకాకులం కాదు మేము, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులం కాదు, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులం కాదు నాయనా, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. సంద్రములో బాట నీ ప్రజలకే కదా, సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. మరొకసారి yes Lord. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. ఏకాకులం కానే కాదు మనం, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఆమేన్. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అవునయ్యా, ఏ కాకులం కాదు మేము, నీ పిల్లలమయ్యా, మేము నీ ప్రజలం, నీ దాసులం, నీవు కన్న బిడ్డలం, నీవు కొన్న బిడ్డలం, నీ ప్రజలం మేము, నీ దాసులం మేము, నీ బిడ్డలం మేము, నీ పిల్లలమయ్యా మేము. నువ్వు మమ్మల్ని తోసేవు. కోడి తన పిల్లలను కాచినట్లుగా దేవుని నిన్ను కాయబోతున్నాడు, దేవుని నిన్ను కాపాడబోతున్నాడు. ఆ కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా అయితే కాస్తుందో, ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను కాస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఆయన పిల్లలముగా మనము. నీతిమంతుడు అడుక్కోవడం కానీ భిక్షమెత్తట కానీ నేను చూడలేదంటాడు భక్తుడు. నువ్వెందుకు దిగజారిపోతావు అనుకుంటావు? నేను దేవుడు అడుక్కొని ఇవ్వడు. నీ తండ్రి ధనవంతుడై ఉన్నాడు, నీకు కావాల్సిన ఆహారం ఇవ్వలేడా? ఆకాశ పక్షులను చూస్తే అవి మనం విత్తుతున్నావా? అవి మనం కోస్తున్నాయా? మరి ఆ పువ్వులను దేవుడు, అడవి పువ్వులను దేవుడు పెంచలేదా, పోషించలేదా? దేవుడు దాని అందాన్ని చూడలేదా? మరి నేను దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు నేను ఎందుకు వెలివేస్తాడు? నువ్వు సృష్టించబడక మునిపే, నువ్వు భూమిపైనకి రాక మునిపే నీ కొరకు ఏదైనా తోటను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఏదైనా తోటను సిద్ధపరిచిన తర్వాత, భూమిని నివాస యోగ్యముగా దేవుడు చేసిన తర్వాత నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ కనీస యొక్క సదుపాయాలు లేకుండా దేవుడు నిన్ను ఎందుకు అట్లాగా ఉంచాడు కదా. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి శత్రు సైన్యము ఏకాకులం కాదు, నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలము. ఆమేన్. ఏకాకులం కాదు, నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. ఆమేన్. సంద్రములో బాట నీ ప్రజలకే, నీ ప్రజలకే. సంద్రములో బాట నీ ప్రజలకే లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకే, శత్రు సైన్యము నీట లయమైపోగా. మహోన్నతుడానికి స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ. రెండు చేతులు పైనకి చదువుదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నికి మైనము కరుగునట్లుగా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మైనం అనేది గట్టిగా కనబడుతూ ఉంది. మైనం అనేది గట్టి కనబడుతుంది. ఇప్పుడు అగ్నికి మైనం కరిగినట్లుగా దేవుని సన్నిధిలో భక్తిని కరిగిపోతారు. అంటే మనం అనుకుంటాం ఎవరు మారుతారు, మారరు, వాళ్ళు మారరు, వీరు మారరు అనుకుంటాం. ఇప్పుడు యాకోబు ఏశావు మారుతాడా అని అంటే మారలేని పరిస్థితి. మరి 400 మందితో వస్తున్నాడు ఏశావు. ఈ 400 మందితో వస్తున్న ఆ ఏశావు ఇప్పుడు భయముతో, భీతితో ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అన్న ఆయుధాలను తీసుకొని లేక సమూహాన్ని తీసుకొని 400 మందిని తీసుకొని తమ్ముని మీదకి వస్తున్నప్పుడు, తమ్మునికి సమాచారం తెలిసినప్పుడు మరి తమ్ముడు భయపడతాడు, బాధను అనుభవిస్తాడు, భయపడతాడు, భీతి చెందుతాడు. అయితే ఇప్పుడు కఠినుడే ఏశావు. ఏశావేం మంచోడు కాదు, ఏశావేమి నార్మల్ స్థితి ఏమే కాదు. ఆయన మనిషి కఠినుడే. ఆ ఏశావు కఠినుడే. ఈ కఠినమైన మనసు కలిగిన వాడు తమ్ముని చంపుదాం అనుకున్నాడు. చంపుదామంటేనే కదా అనుకున్నప్పుడే కదా లాభాన్ దగ్గరికి పారిపోయినాడు. ఈ కఠినమైన మనిషి ఎలాంటి వాడు అని అంటే ఆల్రెడీ అక్కడ
రిబ్కాకి అలాగే ఇస్సాకుకి ఇద్దరికి కూడా హేతు కుమార్తెల చేత విసిగిపోయినారు. వారు బాధను అనుభవిస్తున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు వారి ఏశావు యొక్క వివాహ విషయమై. అయినను మరలా వివాహం చేసుకున్నాడు ఇస్మాయిల్ సంతానంలో తీసుకొచ్చి. అంటే విసిగిస్తూనే ఉన్నాడు. ఎంత కఠినుడనంటే తన ద్వారా ఇంట్లో బాధ నొందుతున్నారని తెలిసి కూడా, తన ద్వారా నా తల్లిదండ్రులు బాధపడుతున్నారని తెలిసి కూడా ఇంకనూ బాధ పెడదామనడానికి బాధ పెట్టడానికి అంటే ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, ఏశావును బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను రెట్టింపు చేస్తూ ఉన్నాడు. ఆయన కోపం ఏమో మనకు తెలియదు. మొత్తానికి మనం తెలిసిన విషయం ఏమంటే, ఒకటి ఉండలేని ఆశీర్వాదాలు ఈసాకు యాకోబుకి ఇచ్చాడు. రెండవది రిబ్కా తన తమ్ముడైన యాకోబు మీదనే ప్రేమ చూపించింది అనేది, అంటే ఈయన చేసిన మిస్టేక్ అనేది ఆయన కంట్లకు కనబడలేదు. ఏం చేశాడు ఈయనంటే, చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వం అప్పగించుకున్నాడు, అమ్మేసుకున్నాడు. ఈ అమ్మేసుకోవడం తెలియదు. అంటే కొన్ని సందర్భాల్లో మన తప్పులు మనకు కనబడవు. మనం ఏమై ఉన్నా, మనం ఏం చేస్తున్నామో తెలియదు. మరి ఏం తెలుసు మనకనంటే, ఎంతసేపు ఇతరులు మన పైన ఏమై ఉన్నారు, మనము ఇతరులకు ఏం చేయాలనేది మర్చిపోతారు. మనకు వాళ్ళు ఏం చేయాలి అసలు. సాధారణంగా మనం గుర్తుపెట్టుకునేది ఇదే. మనం మందిరానికి వచ్చాం, మనకు మందిరంలో మనకేం ఫెసిలిటీస్ ఉండాలి, సదుపాయాలు ఉండాలి. మనం వివాహం చేసుకున్నాం, భార్యనా లేక భర్తనా, భార్య ఏం చేయాలా లేక భర్త ఏం చేయాలా, ఏమైనా చేసుకొని ఎవరెక్కడ పోతే మనకేంటి. భార్య కాబట్టి సమస్య ఉండని, అనారోగ్యం ఉండని, సావని, బ్రతకని మాకు సంబంధం లేదు, పని కావాలా. లేక భర్త ఉన్నాడు, ఏమైనా చేసుకొని డబ్బులు సంపాదించలేని ఉన్నాయా లేవో మనకు సంబంధం లేదు, తీసుకురావాలా సమయానికి. ఏమన్నా అంటే ఇంకా ఏమనడానికి లేదు అక్కడ. అయితే ఎదుటి వాళ్ళు ఏమైనా కానీ, ఇప్పుడు కష్టమైందని తెలుసు, బాధ అవుతుందని తెలుసు, ఇబ్బంది అవుతుందని తెలుసు. ఇప్పుడు కుటుంబంలో బాధ అవుతుంది, కష్టమవుతుందని తెలిసి కూడా డబ్బులు వచ్చినప్పుడు దాచిపెట్టక అనవసరమైన వస్తువులు ఇన్స్టాల్మెంట్లో కొన్ని కట్టడానికి పరిస్థితి ఎందుకు దారితీస్తాయి? అవసరం లేదు కదా. కష్టమవుతుందని తెలుసు కదా, భార్యకో లేక భర్తకో కుటుంబంలో సమస్య, కష్టం డబ్బులను బట్టి ఉంది. ఈ డబ్బులను బట్టి ఉన్నప్పటికీ కూడా ఇంకా కష్టాన్ని సృష్టించాలి. ఒక ఫ్యామిలీ వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే డబ్బులు వచ్చాయి వారికి, ఏదో కొంత డబ్బు వచ్చింది, లక్ష రూపాయలు ఏమో. ఇప్పుడు ఆయన అంటున్నాడు కొన్ని లక్షలు వచ్చాయి మొత్తానికి, స్థలం కొనుక్కోవాలా, ఇల్లు కట్టుకోవాలని ఆయన అంటున్నాడు. కానీ ఆమె అంటుంది, నాకు పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు బంగారమే కొనియలేడు బ్రదర్, ఏం కావాలా మీకు? బంగారం కావాలా. నేను అన్నాను, బంగారం కొనుక్కొని ఏం చేసుకుంటా, స్థలం కొనుక్కుంటే మీకే కదా ఇల్లు కట్టుకోవచ్చు. లేదు, ఏం కావాలి నాకు? బంగారమే కావాలా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకు, నీకు, నీ భర్తకు, అందరికీ సరిపోయేది ఏంటి చెప్పండి? ఇల్లు. కానీ ఎంత మూర్ఖత్వంగా వాదిస్తారని అంటే బంగారం 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 బంగారం. సరే, మాట్లాడినాం, ప్రార్థన చేసినాం, కొంతమంది వినిపించుకుంటారు, కొంతమంది వినిపించుకోరు. ఎక్కువ మాట్లాడితే మనకు గొంతు పట్టుకునే రకంలోనికి వెళ్ళిపోతారు. అందుకే లాస్ట్కి ఏమనాలని అర్థం కాక ప్రార్థన చేస్తామనాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమనాలని అర్థం కాదు కదా. అర్థం కాలేని సమయంలో ఇప్పుడు ఏం చేయాలో ఆన్సర్ లేనప్పుడు అంటే చెప్తే అర్థం కాదు కొంతమందికి. దాదాపుగా డైరెక్ట్గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తా, కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఆ టైం పీరియడ్ అది కరెక్ట్ కాదని కొంచెం ఆగి మరలా ఎప్పుడైనా చెప్దాం అనుకొని ప్రార్థన చేద్దామని అంటాం. మరలా ఎప్పుడు ప్రయత్నం చేయకండి, సీక్రెట్ చెప్పని చెప్పి ప్రార్థన చేద్దామని అంటే అర్థం చేసుకుని వెళ్ళిపోదు. కొన్నిసార్లు నిజంగానే ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. కష్టపడుతున్నారని తెలుసు ఇంట్లో వాళ్ళు, కానీ ఇంకా కష్టపెడతా ఉంటారు కొంతమంది. వారి యొక్క స్వార్థం, వారి కొరకు, వారి బ్రదర్ వారు మాత్రమే బాగుండాలి. ఎవరన్నా ఎక్కడైనా పోనీ మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఏశావు ఏం చేస్తున్నా అంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, అన్నీ ఓకే, ఇంకా బాధ పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంత కఠినుడు ఎలా మారడు కదా. ఇప్పుడు ఇంత కఠినుడు కూడా మారతాడా అసలు అని అంటే మారడు అసలు.
మరి మారడు. కానీ దైవ సన్నిధిలో అగ్నికి మైనం కరిగినట్లుగా దేవుని సన్నిధిలో భక్తిహీనులు కరుగుతారంట. దేవుడికి స్తోత్రం. ఈ ఏశావు అనేటివాడు ఒక భక్తిహీనుడు, భక్తిహీనత. ఈయన భక్తి సరిగా లేదు, అందుకొరకే జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. నిజముగా భక్తి కలిగిన వాడైతే నాబోతు ఏమంటాడు తెలుసా? ఇది నా పిత్రార్జితము, ఇది నా పితరులు సంపాదించిన ఒక పొలము, నేను దీన్ని అమ్ముకోను. దేవుడికి స్తోత్రం. నా రక్షణను నేను అమ్ముకోను, నా ప్రార్థన జీవితాన్ని నేను అమ్ముకోను, నా వాక్యధ్యాన జీవితాన్ని నీ పెళ్ళిని బట్టి, లేక నీ ఫంక్షన్ని బట్టి, లేక ఇష్టానుసారంగా తిరుగుళ్ళను బట్టి నేను అమ్ముకోను. మీరు అమ్ముకోవడం అని అంటే మీరు అనుకుంటారు, చాలాసార్లు మనం అనుకుంటాం, డబ్బులు ఇచ్చి ఆదివారం చర్చికి వెళ్ళకు అని అంటే అమ్ముకోవడం. అదిగా మీకు మాట చెప్తాను, విన్నాను. సంఘాలను విడిచిపెట్టి మరి, పరిచర్యను విడిచిపెట్టి మరి టూర్స్కి వెళ్తూ ఉన్నారు. ఏ టూర్కి అని అంటే ఎంజాయ్. పరిచర్య విడిచిపెట్టి సేవ పని చేస్తారు, దేవుని పని చేస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏమైంది, కొత్తగా పెళ్ళయింది, లేక ఎవరైనా చచ్చిపోయినారు, ఎక్కడికి వెళ్ళాలా? నిద్ర చేయడానికి వెళ్ళాలా? మేకను కోసుకొనికి వెళ్ళాలా? అంటే ఫ్యామిలీ అంతా లారీ కట్టుకోవాలా, డీసీఎం కట్టుకోవాలా, తుఫాన్ కట్టుకోవాలా? ఇప్పుడు ఇలా మాట్లాడినామని అంటే వీడు పాస్టరేనా? అసలు ఇవన్నీ ఎందుకు? మేము కూడా వెళ్ళేది భక్తి కొరకే కదా. కరెక్టే, భక్తి కొరకే వెళ్తున్నావు, సంతోషం. కానీ నీకు ఇవ్వబడిన బాధ్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? పరిచర్యను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఆరాధనలు విడిచిపెట్టి, ప్రార్థనలు విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి స్థితిలలో, ఇలాంటి యొక్క దారుణమైన పరిస్థితులలో నిజంగా అమ్ముకోవడం, దీన్ని ఏమంటారు చెప్పండి? అమ్ముకోవడమే. ఆరాధనను విడిచిపెట్టి, ఆదివారం ఆరాధన విడిచిపెట్టి ఎక్కడైనా వెళ్ళినావు అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు యేసు ప్రభువుని అమ్మేసినావు. యూదా ఇస్కరియోతు ఏమో 30 వెండి నాణెములకు అమ్మేస్తే, ఏశావేమో చిక్కుడుగాయల కూరకు యేసు ప్రభువుని అమ్మేస్తే, మనమేమో యేసు ప్రభువును ఫంక్షన్ కొరకు అమ్మేసిన వాళ్ళు ఒకరు. అమ్మ వింటున్నారా? బంగారం కొరకు అమ్మేసిన వాళ్ళు ఒకరు. పగలు ప్రతీకారాల కొరకు యేసు ప్రభువును అమ్మేసిన వారు కొందరు. తిండి కొరకు అమ్మేసిన వారు కొందరు. తర్వాత ఇంకో మాట, మా సొంత వాళ్ళు చచ్చిపోతే పోమొద్దా మేము? ఎవరంట? పోద్దని ఎవరు అన్నారు? ఇప్పుడు చూడండి, నిజమైన భక్తి ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే, నిజమైన ప్రార్థన భక్తి ఎప్పుడు కనబడుతుంది అంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఆయన నేనుండి ఏం చేసేది ఉందిలే సంఘంలో, నాకంటూ పని ఉందా? డుమ్మా కొట్టడానికి వారికి డుమ్మ కొట్టాలి. ఇప్పుడు మొత్తానికి ఎక్కడికి? చర్చికి డుమ్మ కొట్టాలి. సీనియర్ సిటిజన్స్ కొంతమంది ఉంటారు. సీనియర్ సిటిజన్స్ అంటే పాతకాల విశ్వాసులు ఉంటారు కొంతమంది. ఈ పాతకాల విశ్వాసులు డుమ్మ కొడదామని అనుకుంటే ఎక్కడేం అర్థం కాకపోతే లాస్ట్కి కొన్ని వెతుకుతారు. ఏం వెతుకుతారంటే సీజన్స్ కొన్ని రీజన్స్ వెతుకుతుంది. పెళ్లి సీజన్స్ అనేటివి రీజన్స్ని వెతుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తారనంటే, ఆయన మాకెవరు పట్టించుకుంటారు, ఉండి కూడా ఏం చేసేది ఉంది సంఘంలో, పని చేసేది లేదు, ఏం లేదు. ఆయన ఉండేం లాభం? నేను పాట పాడే వ్యక్తిని కాదు, ప్రార్థన చేసే వ్యక్తిని కాదు, ఆరాధన నడిపించే వ్యక్తిని కాదు. అంటే పాట పాడితే ఆరాధన నడిపిస్తే వాక్యం చెప్తేనే ఉండాలి ఆరాధనకి. నువ్వు దేవుని స్థలంలో ఆయనతో సహవాసం చేయవా? ఆదివారం దేవునితో నువ్వు గడపవా? చూడండి ఎంత ఈజీగా వదిలేస్తారు. ఆయన మేం చేసేది ఏముంది బ్రదర్, మేం చేసేది ఏముంది సిస్టర్, ఆయన ఎవరికైనా ఇస్తాడా మైక్ ఇయ్యాడు, ఆయన స్టేజ్ ఇయ్యాడు అంటే వారి దర్శనమే స్టేజ్ మైక్, కానీ ఇంకొకటి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎవరు అంటే సీనియర్ సిటిజన్స్. కొత్తగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని అంటే, వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, ఏదైనా ఒకటి అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మొత్తానికి అమ్మేస్తున్నారు ఆరాధనను. ఎవరి గురించి అమ్మేస్తున్నారు? సొంత వారి గురించి అమ్మేస్తున్నారు, పెళ్ళిళ్ళ గురించి అమ్మేస్తున్నారు, ఫంక్షన్ల గురించి అమ్మేస్తున్నారు. అయ్యా అనేక లోక సంబంధమైన కార్యకలాపాలను బట్టి అమ్మేశారు. కొంతమందికి ఇలాగే 2-3 లక్షల రూపాయలు అప్పియమా అని అడిగితే లేవని అన్నారు.
నేను అన్నాను, ఆదివారాలు డుమ్మా కొట్టి నువ్వు పని చేస్తున్నది ₹1,00,000 సంపాదించలేవా అని అడిగా. దేవుడికి స్తోత్రం. ఆదివారాలని డుమ్మా కొట్టి పని చేస్తున్నావు కదా, ₹1,00,000 లేవా నీ దగ్గర అప్పేయడానికి? మరి ఆ మాత్రం ఎందుకు పని చేయడం నాకు అర్థం కాదు. నువ్వు ₹1,00,000 నాకు అప్పేయడానికి నీకు చేత కాదు అన్నప్పుడు ఆదివారం నువ్వు నేను సేమ్. దేవుడికి స్తోత్రం. నేను అప్పియలేను, నువ్వు అప్పియలేవు. నాకు ఆర్థిక సమస్య ఉంది, నీకు కూడా సమస్య ఉంది. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆదివారం డుమ్మా కొట్టి ఆర్థిక సమస్యలో ఉన్నావు, నేను ఆదివారం డుమ్మా కొట్టకుండా ఆర్థిక సమస్యలు ఉన్నా. నీకంటే ఒక మాటలు చెప్పాలని నేనే బెటర్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదు చెప్పండి. మరి ఎంతో కష్టపడుతుంటారు, రాత్రింబగలు కష్టపడుతూ ఉంటారు. మరి బ్యాంకులు ఏమైనా పోగు చేశారంటే దేవుని కృపను బట్టి ఏం లేవని అనుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ ఆదివారాలన్నీ డుమ్మా కొట్టి మరి ఏం చేస్తారు డబ్బులన్నీ? దేవుని సంఘానికి, మందిరానికి, ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థన ఏ దానికి రావు. రాత్రింబగలు పెద్ద కష్టపడి ఏదో పొడి చేస్తున్నాం అన్నట్టుగా కరెక్ట్గా ఎమర్జెన్సీగా ₹1,00,000 అడిగితే ఇయ్యరు. అట్లా అని చెప్పి నీకెవరు ఇస్తారు, ఎట్లా కడతామని అనుకుంటున్నావు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారులే. అంటే నేనంటే నేను కాదు, నిజంగా ఇచ్చేవారు కూడా ఇయ్యరు. నిజంగానే లేవు వాళ్ళ దగ్గర. మరి ఏం చేస్తారు రాత్రింబగలు పని? అందుకే నీ పని ద్వారా ఏమీ సాధ్యం కాదు. చూడండి, దేవుడు తప్ప నీ జీవితాన్ని ఎవరు హెచ్చించరు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఆశీర్వదించరు. నువ్వేమో పనిని బట్టి ప్రార్థనకు రాకుండా, ఆరాధనకు రాకుండా, సంఘానికి రాకుండా ఆ ఊరు తిరుగుకుంటూ వెళ్ళిపోతావు. దేవుడు చూస్తాడు, నెలకేసి కొడతాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే కదా ఆశీర్వాదం, దేవుని సన్నిధిలోనే కదా ఉండేది. ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఆ నాబోతు ద్రాక్ష తోటను అమ్మలే, ఇది నా పిత్రార్జితం అన్నాడు. ఇది నా కష్టం కాదు, నేను సంపాదించలే. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన దీవెన మన కష్టార్జితం కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, బ్రదర్ ఏమంటాడు? నేనేమై ఉన్నాను, అది దేవుని యొక్క కృప వల్లనే అయి ఉన్నా. అంటే నేను సంపాదించింది కాదు. నేను సంపాదించింది కాదు కనుక నేను ఎందుకు అప్పగిస్తా, నేను ఎందుకు అమ్మేస్తా? నాకు చాలా సందర్భాల్లో చాలా కాల్స్ చాలా రకాలుగా నాకు ఉంటాయి. అన్న ఆదివారం రండి, అన్న ఆదివారం శనివారం ఆదివారం రండి, ప్రార్థనకి రండి, మా దగ్గర రండి 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 అంటే నేనంట ఫంక్షన్కి నేను రాలేను. ఇప్పుడు ఇక్కడ ఆదివారం వాక్యం చెప్పడం వదిలేసి, దేవుని ప్రజలకు వాక్యాన్ని చెప్పడం వదిలేసి నేను అక్కడికి వచ్చి ఫంక్షన్లో నేను తినాలా అంటే నీ ఒక తిండి కొరకు నేను దేవుని అమ్మేసుకోవాలా? దేవుని పరిచయను అమ్మేసుకోవాలా? దేవుడిచ్చిన పిలుపును అమ్మేసుకోవాలా తిండి కొరక? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తిండి కొరక. ఒక మాట చెప్తాను వినండి. దేవుని కృపను బట్టి నేను ఇలాగ నడుస్తున్నాను కాబట్టి దేవుని పనిలో, పరిచర్యలో ప్రతి ఆదివారం వారి కుటుంబాల్లో సొంత తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ వారి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడా మేము రాము అని చెప్పి సంఘంలో ఆగిపోయి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. నిజముగా అలాంటి సమర్పణ కలిగిన వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇప్పుడు నేను కూడా అన్నిటినీ పెండింగ్ పెట్టుకొని వెళ్ళిపోయినా అనుకో, ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదేం చెప్తారు, మొన్న పోయిన వారం నువ్వు పోయినావు, ఈ వారం నేను పోతా. దేవుడికి స్తోత్రం. అందుకే నేను వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనియడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పని చాలా గొప్పది. అది చిన్నదో పెద్దదో, కనీసం ఈరోజు కాదు నేను ఇలా ఉండడం, నేను ఈరోజు కాదు, కింద రూమ్లో కాదు, అసలు పరిచర్య ప్రారంభించక ముందు నుంచి కూడా 2010 నుంచి కూడా ఆరాధన అంటే ఆరాధనే, దేవుని పని అంటే పనే, దేవుని సేవ అంటే సేవే, ఆరాధన అంటే ఆరాధన. ఈరోజు ఆదివారం ఉందంటే నేను రానంటే రాను. నన్ను కాదని ఆదివారం ఏదైనా పెట్టుకుంటే దేవునికి స్తోత్రం, అది సక్సెస్ అయినట్టుగా క్యాన్సిల్ అయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా అదే ప్రార్థన చేసిన, ఏ సమయంలో క్యాన్సిల్ అవును గాక. ఆమేన్. ఏ సమయంలో క్యాన్సిల్ అయిపోవాలా? దేవుని యొక్క మహాకృప ఆదివారంలో విశ్వాసిగా ఉన్నప్పుడు మందిరాన్ని మారడానికి దేవుడు నాకు అలాంటి తేలిక నన్ను విడిచిపెట్టలే దేవుడు. నేను వదలలే ఇప్పటి వరకు దేవుని ఆరాధన, దేవుని సంఘాన్ని నేను విడిచిపెట్టలే. ఉదయమైనా సాయంకాలమైనా ఏదో ఒక సర్వీస్కి దేవుని సంఘంలో నేను ఆయన ఆరాధించకుండా నేను మానలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా ఉదయకాలమే ఆరాధన మాత్రం నేను మానలే. ఒక విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి నా జీవితం ఇంతే. మా ఇంట్లో అడిగినా చెప్తారు, నా తల్లిదండ్రులను అడిగినా చెప్తారు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా ఆదివారము వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏది పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఏది విడిచిపెట్టలే. ఇక ముందుకును కూడా దేవుడు విడవకుండా కృపనిచ్చును గాక. అది ఏదైనా రాని, ఏదైనా ఉండండి. ఓ మాట అంటాను,
ఒకసారి ఆలోచించండి, ఆదివారం ఫంక్షన్కు కుటుంబంలో ఉన్నప్పుడు మనం వెళ్ళకపోతే అది ఈజీగా ఉంటుందా చెప్పండి మానుకోవడం? సంఘం ఎదిగిన తర్వాత ఈజీగా ఉంటుందేమో. ఇప్పుడు అనొచ్చు, చర్చి కాదు బ్రదర్ నేను రాలేనని అంటే ఒప్పుకుంటారు. అసలు ఎవరు విశ్వాసం లేనప్పుడు నేను రానంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి మీరు? బాధ్యతనే లేదు, విశ్వాసిగా నేను ఉన్నాను, నేను రాలేని ఆదివారం ఉన్నదంటే ఏమంటారు? పిచ్చోడు వీడని అంటారు. నాకు అన్నారు అట్లాగా, దేవుడికి స్తోత్రం. నాకు అన్నారు నేను పిచ్చోడిని, దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చోడు భక్తి ఉండాలి కానీ మరీలాగా ఉండకూడదు భక్తి. అయినా ఇది భక్తి కాదు, అందరినీ కష్టపెట్టే భక్తి. ఇది భక్తి ఎందుకు అవుతుంది? అది భక్తే కాదు. అంటే నాకన్నారు చాలామంది, ఇలాంటి మాటలు మాట్లాడారు. మీరు అనుకోవచ్చు సేవకుడు అయినాం కాబట్టి నిలబడడం, బాధ్యత పెరిగింది కాబట్టి ఇట్లా. కాదు. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడని అంటే నమ్మకత్వాన్ని బట్టి కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంటే నమ్మకంగా ఒక దానిపై నమ్మకం ఉంటే 10 పట్టణంలో దేవుడు ఏమి ఇస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడు ఇటుకపల్లి గురించే ఒకసారి ఆలోచన చేస్తే, రాత్రి పగలు వర్షం పడినా వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళి వాక్యం చెప్పిన, అవునా? దేవుడికి స్తోత్రం. తడుచుకుంటూ వెళ్ళి దేవుడిని నడిపించలేకపోతే నాకు ఈరోజు ప్రేరేపణ లేదు, నేను వేరే దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేది పరిచర్యను బట్టి. అది కూడా అంతేగాని ఒక సమస్య, ఒక కష్టము, ఒక వర్షము, ఒక ఎండ, ఒక మంచు, ఒక చలి, ఇవన్నీ ఉన్నాయని, అనారోగ్యం ఉందని, సమస్యలు ఉన్నాయని నేను ఆదివారము ఒకటే రోజు ప్రసంగాన్ని ఆపిన. అది ఏ రోజు ఆ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే రోజు ప్రసంగం ఆపిన, ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో. ఎప్పుడు అదని అంటే కరోనా. అది నేను సిక్ అయ్యి, నేను బాగానే ఉన్నా, మరలా వాక్యం చెప్పే స్థితిలో ఉండే, కానీ వేరే వాళ్ళు భయపడతారు, తుంపర్లు పడతాయని ఆగిపోయినా. దేవుడికి స్తోత్రం. అది కూడా కింద కూర్చొని ఉన్నా. నిజంగా దేవుని మహాకృప, దేవుని అద్భుతమైన ఆశీర్వాదం అది దీవెన. వినండి, ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫే బాగలేదు అంటారేమో మీరు. హల్లెలూయా. ఆయన ఎంత వేడిగలకి వెళ్ళి ఇట్లా తీసుకొచ్చావేమన్నా. అరే దేవుని నడిపింపు, అది పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్. అది ఇప్పుడు నేనేదో ఖచ్చితంగా మనం సరిచేయబడితేనే ఆస్వాదించబడతాం ఖచ్చితంగా. ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుని బిడ్డలారా, అమ్ముకున్నాడు. ఎవరు అమ్ముకున్నారు చెప్పండి? ఏశావు. ఇప్పుడు నాబోతు ఏం చేశాడు తెలుసా? ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ నేను నా ద్రాక్ష తోటను నేను ఇవ్వను అన్నాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభును 30 వెండి నాణ్యములకు అమ్మేశాడు. ఒక మాట నీకు చెప్తాను, ఆదివారం నువ్వు దేని కొరకు అమ్మేస్తూ ఉన్నావు? ఏ షాపింగ్ కొరకు అమ్మేస్తావా? ఎవరో బంధువులను బట్టి అమ్మేస్తావా? ఫంక్షన్స్ని బట్టి, హల్దీ ఫంక్షన్స్ బట్టి. ఈ ఎండాకాలంలో డుమ్మాలు కొట్టే పరిస్థితి చాలా ఎక్కువైంది. నిజంగా దేవుడు ఆ 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ పాస్ చేసినట్టుగా నిన్ను పాస్ చేయడానికి ప్రారంభిస్తే, ప్రమోటెడ్ పాస్, ఆ దాంట్లో కూడా నీ అటెండెన్స్ ఉండవు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? స్కూల్ చదివారు, అందరు చదివారా చెప్పండి? 6th క్లాస్ ఎట్లా పాస్ చేస్తారు? ఎగ్జామ్లో పాస్ అయితే పాస్ చేస్తారా? లేకపోతే చెప్పండి. హాజరు రహినా హే. దేవుడికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? హాజరు ఉండాలా. అంటే ఏంటి? ప్రజెంట్. అంటే నువ్వు ఎన్ని రోజులు వచ్చావు స్కూల్కి, అవునా? ప్రమోటెడ్ పాస్. కనీసం నాకు తెలిసి నువ్వు పరలోక రాజ్యంలో ప్రమోటెడ్ అయినా అవుతావా లేదో నాకు తెలియదు. ఎందుకంటే నీ అటెండెన్స్ లేదు సంఘంలో. అటెండెన్స్ ఉండాలి. మరి ఒక మాట చెప్పాలా? అటెండెన్స్ గురించి మాట చెప్పాలా? అటెండెన్స్ గురించి రెఫరెన్స్ చెప్పాలా మీకు? చదవండి 84వ కీర్తన. అటెండెన్స్ గురించి చెప్తా, సంఘంలో అటెండెన్స్ గురించి చెప్తాను నేను. 84వ కీర్తన. దేవుడికి స్తోత్రం. అటెండెన్స్ ఉంటేనే పరలోకం వెళ్తుంది, మరి ఉట్టిగా వెళ్ళరు. 7వ చరణం చదవండి. చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. చూడండి, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో ఎవరు కనబడతారు? వారిలో ప్రతివాడు. ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రతివాడు. వారిలో అంటే ఎవరు? 4వ చరణంలో రాశాడు. ఏమని రాశాడు చెప్పండి? నీ మందిరం నందు ధన్యులు. దేవుడికి స్తోత్రం. ఎవరు చెప్పండి? దేవుని మందిరంలో నివసించువారంట. వారిలో ప్రతివాడు ఎక్కడ కనబడతాడు? ఒక్కడు మిస్ అవ్వకుండా. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ ప్రమోటెడ్ పాస్. హల్లెలూయా. హాజర్ పాస్ అయ్యే అంటే ప్రజెంటెడ్ పాస్. సంఘంలో ఎన్ని ప్రజెంట్లు ఉన్నాయి నీకు? లైవ్లో వింటున్న సహోదర సహోదరి,
లైవ్ దూర ప్రాంతాల నుండి రాలేని స్థితిలో ఉంటే వింటున్నావా? దేవుని స్తోత్రం, దేవుడిని దీవించునుగాక. రాగలి కూడా రాకపోతే ఈరోజు నీకు ఆబ్సెంటే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రమోటెడ్ లేదు, నీకు వాక్యాలు విని ఆనందపడమే. ఏమన్నాడు దేవుని వాక్యం తెలుసా? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యాన్ని ఏం చేయడంట చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడంటే, రాజ్యంకు దగ్గరగా ఉన్నావు, చూస్తున్నావు, కానీ చూడడం కాదు, నువ్వు ప్రవేశించాలని అంటే, నీ జీవితంలో అందులో నీకు వెళ్ళాలంటే రుచి చూడడం వేరు, ప్రవేశించడం వేరు. ఆనందించడం వేరు, ప్రవేశించడం వేరు. ఇప్పుడు వాక్యాలు విని ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆనందం అనేది ఉంటుంది కదా, సంతోషం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత కఠినుడు యెషావు అని అంటే నార్మల్ కఠినుడు కాదు ఆయన, చాలా ఈ కుటుంబానికి బాధ కలుగజేస్తున్నాడు. అయితే ఇలాంటి కఠినుడు చంపుదామని బయలుదేరినాడు. ఎవరికి? యాకోబును చంపుదామని బయలుదేరితే యాకోబు దేవుని సన్నిధానములో రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో భక్తిహీనుడైన ఏశావు యొక్క హృదయమును మైనము దేవుడు కరిగించినట్టుగా కరిగించాడు. దేవుడికి స్తోత్రం. ఎలా కరిగించాడు చెప్పండి? మైనము కరిగించినట్లు కరిగించాడు. హృదయం మెల్ట్ అయిపోయింది, హృదయం కరిగిపోయింది దేవుని సన్నిధిలో. అంటే తన హృదయం ఎలా కరిగిపోయిందని అంటే, ఆ ఉదయకాలమున ఆ యాకోబును తన ఒక అన్న అయిన ఏశావు చూసి గట్టిగా పట్టుకొని మెడ మీద పడి ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. కఠినుడైన యోషావును దేవుడు మెత్తనైన హృదయంగా మార్చేసి తనకు మారు మనసుని ఇచ్చాడు. ఆమేన్. తమ్ముని మీద ప్రేమను కలుగజేశాడు. అంటే దైవ సన్నిధిలో ఎలాంటి కఠిన పరిస్థితులు, కఠినమైన వ్యక్తులైనా సరే అగ్నికి మైనము కరిగినట్లుగా దేవుని సన్నిధిలో కఠినమైన హృదయాలు కలిగిన వారు కరగబోతున్నారు యేసునామములో. ఈ జూన్ నెలలో దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో కఠిన హృదయాలను దేవుడు మార్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరిని మార్చబోతున్నాడు? బండలాంటి, రాతి లాంటి హృదయములను దేవుడు కరిగించబోతున్నాడు. ఆమేన్. మనము కొన్ని ప్రాంతాల్లో మనం దేవుని సేవలో మనం వెళ్ళాం. వాళ్ళు ఎవరికి వినరు, లోబడరు, అసలు వింటారా? వినరు అసలు ఒక మాట చెప్పాలంటే చుక్కలు చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు రీసెంట్గా కొంతమందిని నేను కలిసినప్పుడు ఎవరంటే వాళ్ళు స్టేజ్ ఎక్కుతారు, ఎవరంటే వాళ్ళు సేవకులతో మాట్లాడతారు. బాప్తిసమే ఉండదు, రక్షణే ఉండదు, ఏం ఉండదు. మనం వెళ్తున్నప్పుడు, మనం దేవుని పని చేస్తున్నప్పుడు భక్తి జీవితం కలిగిన వారికి ముందుకు పిలిచి అయ్యగా సార్కి మాట చెప్పనేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిధిలు లేవు, ఏం లేవు, కంపౌండ్ వాల్స్ లేవు. ఎందుకొరకనంటే పిల్లరా, అది ఏందైనా ఉండండి సర్వసంగతి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కఠినమైన హృదయాలు కానీ దేవుని సన్నిధిలో ఏం చేయబడరు తెలుసా? కరిగిపోయినారు అంతే యేసునామములో. ఆమేన్. నేను కొన్ని సందర్భాల్లో అయ్యా చెప్పండి ఏమో మాట్లాడుతున్నారు అంటే, ఏం లేదు సార్ అని నా దగ్గర అలా పక్కనకి వెళ్ళి బాగా వేరే వాళ్ళని తిడుతూ ఉండాలి. నువ్వే చేసినావు ఈరోజు అంతా అని మళ్ళీ నేను అక్కడ ఉన్న పరిస్థితికి వెళ్ళి అయ్యా ఏమైంది చెప్పండి అని అంటే, ఏం లేదు సార్, అంత బాగానే ఉన్నాం, సంతోషం, ఆరాధనను బట్టి సంతోషం, పండుగను బట్టి సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆచార సంబంధమైన పండుగలు, ఆచార సంబంధమైన ఆ పరిస్థితిని దేవుడు నా ద్వారా కొన్ని మార్పులు చెరుపులు చేయడానికి కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చాడు. ఆమేన్. అది చేస్తున్నప్పుడు ఎంత కోపం వస్తుంది మనుషులకి. ఎంత కోపం వచ్చిన తర్వాత నీకేం అంటలేం సార్, మీదేం లేదు సార్, అంత మంచిదే సార్, ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అగ్నికి మైనం కరిగినట్లుగా దేవుని సన్నిధిలో ఏం కరుగుతుందంట? భక్తిహీనులు కరిగిపోతారు అంతే యేసునామములో. ఆమేన్. అంటే కఠినమైన హృదయాలు, నీ భర్త లేక నీ భార్య లేక నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, ఎదురింటి వాళ్ళు, పరకింటి వాళ్ళు లేకపోతే ఒక మాట చెప్తాను, నీకు అప్పించిన వారు బాధతో, ఇబ్బందితో, సమస్యలతో తిరుగుతున్నావేమో. దేవుడు వారి హృదయాలను దేవుని సన్నిధిలో కరిగించబోతున్నాడు. నువ్వు వెళ్ళావు రేపురా ఓ స్త్రీ రేపురా అన్నట్టుగా బోర్డు ట్యాగ్ లైన్ వేసేసినారు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు అడగాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ఆ కఠినమైన హృదయాలను దేవుడు ఈ యొక్క జూన్ నెలలో దేవుడు కరిగించబోతున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రతిదీ సాధ్యం, ఆయన సన్నిధిలో ప్రతిదీ సాధ్యం.
హృదయాలను దేవుడు కరిగించేవాడై ఉన్నాడు. మెల్ట్ చేస్తాడు అంత యేసునామములో. ఎలాంటి కఠినమైన వ్యక్తులనైనా, ఎలాంటి శత్రువులనైనా, ఎలాంటి గ్రౌడీలనైనా, ఎలాంటి పాపములో బంధకాల్లో వ్యభిచారులైనా దేవుడు మార్చే సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనం చేస్తున్న ఈ పనిలో, ఈ పరిచర్యలో కఠినులను అనగా మాంత్రిక కార్యాలు చేసేవారిని దేవుడు మార్చాడు. ఆమేన్. వ్యభిచారులను దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఆ కోపం కలిగిన వారిని దేవుడు మార్చాడు. దేవుడు వీళ్ళని వాళ్ళని కాదు, ఎంత భయంకరమైన క్రూరమైన, ఒక మాటలో చెప్పాలంటే ఇతరులను చంపడానికి వెళ్ళిన వారిని కూడా దేవుడు మార్చాడు. ఆమేన్. చంపడానికి ఇంకా ఒకరోజు ఆలస్యం అయితే పోయి చంపడానికే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది సార్ నేను ఇక్కడికి రాకపోతే తెల్లారి మనం చంపేస్తుండే. దేవుడికి స్తోత్రం. రాయెత్తేస్తుండే తలపైన. నేను అన్నీ సిద్ధపరచుకున్నా, నా బైక్లో అన్నీ సిద్ధపరచుకున్నా, నా ఇంట్లో అన్నీ సిద్ధపెట్టి చేసుకున్నా. ఈ సాక్ష్యాలు ఏం బయటికి రావు కదా, వస్తాయి, వచ్చే సమయం వస్తుంది. దేవుడికి స్తోత్రం. అయినా నాకు చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. ఎక్కడున్న సాక్షి జీవితంలో నిలబడేస్తున్నాను. ఆమేన్. నేను ఊరికే చెప్పట్లేదు. నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ సాక్ష్యాలు నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ పరిచర్యలో కొంతమందికి తెలుసు. నేను ఈ సంఘానికి రాకపోతే, ఈ ప్రార్థన దేవుడు నాతో మాట్లాడకపోతే రేపు ఒక వ్యక్తిని నేను చంపేస్తోని సార్, అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నా. ఓ మాట చెప్పాలా, కారం పొడి కూడా పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కత్తులు పెట్టుకొని ఉన్నారు. దేవుడు వారి హృదయాలను మార్చేశాడు. ఆమేన్. వారి జీవితాలను మార్చాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో వారి హృదయాలు కరిగిపోయినాయి అంతే. ఆమేన్. దేవుని సన్నిధిలో కరుగుతాయి, దేవుని సన్నిధిలో కరిగిస్తాడు. ఎలా? దేవుని యొక్క సన్నిధిలో. ప్రియా దేవుని బిడ్డలారా, హన్న దైవ సన్నిధిలో ఏం చేసిందంట? హన్న దేవుని సన్నిధిలో చేసిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన, కన్నీళ్ళు విడిచి. అంటే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడవడం నువ్వు ప్రారంభిస్తే కఠినమైన హృదయాలను దేవుడు కరిగించడం ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. వాక్యం ఏమన్నా ఈ కొండ ఏదైతే ఉందో ఆ కొండ విశ్వాసంతో ప్రార్థనలో అది పక్కకెళ్ళి పడమనంటే అది పక్కకెళ్ళి పడుతుందనంట. అంటే దేవుని సన్నిధిలో కొండలను కూడా కరిగించే ఒక మైనములు ఇంకో మాట ఉంటుంది ఇక్కడ, ఏమంట? అగ్నికి మైనం కరుగునట్లు. ఇంకో మాట పర్వతములు అనేది చూద్దాం. ఒక మాట చూసి మనం ముగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఇదే అగ్నికి మైనము కరిగినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే అగ్నికి ఏం చేయబడతాయి చెప్పండి? కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంది? ఇప్పుడు మనం ఒక్క నిమిషం అమ్మా, 96 5 చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. పర్వతములు దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంట చూడండి, పర్వతములు ఎలా కరుగుతున్నాయంట? మైనము వలె. ప్రైజ్ ద లార్డ్. అమ్మ వినండి, ఎలా కరుగుతున్నాయంట? ఏవి కరుగుతున్నాయి చెప్పండి? పర్వతములు. ఆమేన్. పర్వతములు అంటే అవి కదిలిపోయే పర్వతముల. ఏమంటా తెలుసా వాక్యం? పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తెరలను నా కృప నేను విడిచిపోదు. అంటే పర్వతములు ఏం చేస్తాయి అంటే కదలవు త్వరగా. పర్వతాలను కదిలిపోతాయా చెప్పండి? పర్వతాలు కదలవు. చిన్న చిన్న కొండలు పోతే ఏమో పర్వతాలు ఎలా కదిలిస్తారు? ఈ పర్వతాలు కరగవు, కదలవు. అందుకే పర్వతాలు చాలా గట్టిగా, దృఢమైనవిగా, చాలా స్ట్రాంగెస్ట్. ఇప్పుడు ఏమన్నా దేవుని సన్నిధిలోనంట మైనము కరిగినట్టుగా దేవుడు పర్వతాలను కరిగించబోతున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో అర్థమవుతుందా? దేవుని సమస్తం సాధ్యం. పర్వతాలను సహితం దేవుని సన్నిధిలో కరిగిపోతాయంట. పర్వతాలను సహితం. ఇది నేను ఉపవాస ప్రార్థన కూడికలో కూడా వాక్యం నేను తెలియజేశాను. ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడికలో చూడండి, పర్వతాల సహితం కరిగిపోబోతున్నాయి. ఆమేన్. పర్వతాలు అంటే నార్మలా? అందుకే అన్నాడు కదా, ఈ కొండను చూసి అక్కడ పడవేయమంటే పడవేయబడతాయంట. ఎలాంటి స్థితిలో ఉన్నాయి ఈ పర్వతాలు? కరుగుతాయి. ఎక్కడ కరుగుతాయంట చెప్పండి? ఎక్కడ కరుగుతాయంట? నువ్వు ఒక నాయకుని దగ్గరికి వెళ్తే అవి కరుగవు. ఒక మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే అవి కరుగవు. మనుషులను ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదిగో ఒక వ్యక్తి పర్వతము కంటే గట్టోడా,
తన హృదయం పర్వతం కంటే గట్టిదా? చూడండి, పర్వతములు కరిగిపోయినట్టుగా కరిగిపోతాయి, మైనం కరిగినట్టుగా పర్వతాలు కరిగిపోతాయి. అంటే నీకు ఎదురుగా ఉన్న, నీకు అడ్డుగా ఉన్న, నీకు ఆటంకముగా ఉన్న పర్వతాలను దేవుని యొక్క సన్నిధిలో కరిగి నీకు మార్గాన్ని సిద్ధపరచబడుతున్నాయి. ఏవైతే అడ్డుగా ఉన్నాయో పర్వతాలు, నువ్వు అవతలకి వెళ్ళకుండగా, నువ్వు అద్దరికి చేరకుండగా, నువ్వు నీ డెస్టినీ నువ్వు చేరకుండా ఏవైతే పర్వతాలు అడ్డుపడ్డాయో దైవ సన్నిధిలో ఆ పర్వతాలన్నింటినీ దేవుడు కరిగించబోతున్నాడు. నీ డెస్టినీకి అడ్డుగా ఉన్న పర్వతాలు, నీ గమ్యానికి అడ్డుగా ఉన్న పర్వతాలు, నువ్వేదైతే సంపాదిద్దాం అనుకున్నావో, ఏదైతే పొందుకుందాం అనుకున్నావో, ఈ పర్వతాలు అడ్డుగా వస్తున్నాయి కదా, ఇవన్నిటినీ దేవుడు తన సన్నిధానంలో కరిగించబోతున్నాడు. ఆమేన్. తన సన్నిధిలో కరిగించాలనంటే హన్నా వలె దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడపాలా, హన్నా వలె దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గార్చాలా. పర్వతములు సైతం దేవుని యొక్క సన్నిధిలో కరగడానికి దేవుడు నీ జీవితంలో సామర్థ్యం, శక్తిని దేవుడు ఉంచాడు. ఆమేన్. అగ్నికి మైనము కరిగినట్టుగా భక్తులు కరిగిపోతారు దేవుని సన్నిధిలో. ఆ మైనం ఎట్లయితే కరిగిందో అలాగ పర్వతములు దేవుని సన్నిధిలో కరగబోతున్నాయంటే. ఆమేన్. అది ఎవరైనా సరే, దేవుని బిడ్డలారా, నరమాంస భక్షకులు పర్వతాల కంటే కఠినమైన హృదయాలు కదా, దైవ సన్నిధిలో వారిని కరిగినారు. వారి హృదయాలు మార్చబడ్డాయి, వారి తలంపులు మార్చబడ్డాయి, వారి ఆలోచనలు మార్చబడ్డాయి. ఒక సాక్ష్యం నేను విన్నా. నరమాంస భక్షకుల దగ్గరికి ఒక దైవజనుడు వెళ్తే వాక్యం చెప్తుంటే, ఆ వాక్యం చెప్పిన ఆ ఒక దైవజనుని వాళ్ళు కొట్టి చంపి తినేసినారు. తినేసిన తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ అయ్యగారు సాక్ష్యాన్ని పంచుకుంటే నేను విన్నా. ఇప్పుడు ఈయన ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న తర్వాత ఇంకొక దైవజనుడు ఒక రూమ్లో ఉన్నాడంట. ఆ రూమ్లో దైవసేవ కూడా విశ్వాసే అనుకో, ఎవరు మొత్తానికి తెలియదు. ఆ ప్రాంతంలో దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు వెళ్తే అక్కడ పలానా ప్రాంతంలో ఒక దైవ సేవకుడు చచ్చిపోయినాడు కదా, తినేసినారు కదా అని మాట్లాడుతూ ఆ దైవ సేవకుని చెయ్యి కాలు తిన్నది నేనే అన్నాడంట. ఇప్పుడు ఏమైనాడు ఈయన? సేవకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్థితి. మనము భక్తి ప్రార్థన చాలా నార్మల్గా మనం వెళ్ళిపోతున్నామేమో, కానీ ఇక్కడ చూడండి, భక్తిలో సైతం పర్వతాల సైతం, అంటే నీ ఎదుటగా ఉన్నాయి ఎవరైనా ఉండని పర్వతాలు, అది మనుషులు కావచ్చు, అది ఆర్థిక సమస్య కావచ్చు, అది ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు, దేవుడు వాటన్నిటినీ కరిగించబోతున్నాడు. ఆమేన్. అవన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడు? కరిగించబోతున్నాడు. దేవుని సన్నిధిలో అవి కరగబోతున్నాయి. బ్రదర్, ఎక్కడ కరుగుతాయి చెప్పండి? ఎక్కడ కరుగుతాయి? ఓకే, మరి మనం ఎక్కడికి రావాలా? ఎక్కడ ఉంటే కరుగుతాయి? సన్నిధిలో ఉంటే కరుగుతాయా, బయట ఉంటే కరుగుతాయా? మనమంతా హోటల్లో అక్కడిక్కడ తిరిగితే కరుగుతాయా? మనం ఫేస్బుక్ వాట్సాప్లలో ఊరికే అక్కడనే అందులో ఉంటే కరుగుతాయా? ఆ దేవుని సన్నిధి ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉంటే కరుగుతాయి. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధిలో గడిపితే కరుగుతాయి. పర్వతములు సహితం మైనము కరిగినట్లుగా దేవుడు కరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించి దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఈ 2 చరణాలు వాక్యాలు రాసుకోనండి. ప్రభు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. కరిగిపోతాయి అంతే. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, గాలి తుఫాను అలలచే సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్ని మురిపించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా, చేయగలవాడవు గొప్ప దేవుడవు,
తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీటినే ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా గాలి తుఫానే మాముతో నిమ్మలమౌవగా నీటిని ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా గాలి తుఫానే భయముతో నిమ్మలమౌవగా మృతులనే సజీవులై లేచువారిగా మృతులనే సజీవులై లేచువారిగా. చేయగలవాడవు నాయన, చేయగలవాడవు గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అగ్నికి మైనము కరిగినట్లుగా భక్తులు కరుగుతారు. మైనము కరిగినట్లుగా పర్వతాలు కరిగిపోతాయి. దేవుని సన్నిధిలో ఇది జరుగుతుంది. నీవు అనుకోవచ్చు, నా పరిస్థితి మారదు, నా స్థితి ఇంకా మారదు, నా జీవితం ఇంకా మారదు, నా బ్రతికి ఇంకా మారదు. దేవుని సన్నిధిలో సమస్తము సాధ్యమే, సమస్తమును సాధ్యమే. అవి కరగబోతున్నాయి. నీ డెస్టినీకి అడ్డుగా ఉన్నా, నీ గమ్యానికి అడ్డుగా ఉన్నా, నీ పరిచర్యకు అడ్డుగా ఉన్నా, ఈ సంఘానికి అడ్డుగా ఉన్నా, నీ జీవితమునకు అడ్డుగా ఉన్నా, నీ జాబ్కి అడ్డుగా ఉన్నా, నీ ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్నా, ఆ పర్వతములను సహితము దేవుడు తన సన్నిధిలో కరిగించబోతున్నాడు. మైనము కరిగినట్టుగా కరిగిపోతాయి. చింతపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కరిగించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. కరిగిపోతాయి, అవి కరిగిపోతాయి, కరిగిపోతాయి. చాలా బలంగా ఉండొచ్చు, అవి చాలా గట్టిగా ఉండొచ్చు, అవి పర్వతాలై ఉండొచ్చు, పర్వతాలనే పేరు ఉండొచ్చు వాటికి. మైనము కరిగినట్టుగా కరుగుతాయి అవి, అంతే. మెల్ట్ అవ్వబోతున్నాయి. ప్రతి సమస్య మెల్ట్ అయిపోతుంది. అవును, నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని చేత దహించి కాల్చివేసి అవి కరిగించబోతున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అగ్ని దిగి వస్తుంది కదా. ఆ కర్మేలు కొండపైన ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో అక్కడ బలి సిద్ధం చేయబడినాయి, అన్ని కాల్చబడినాయి. దేవుడు ఎలియాను సిగ్గుపరచనీయలేదు, నిన్ను కూడా దేవుడు సిగ్గుపడనీయడు. అగ్ని దిగి వస్తున్నది, అభిషేకం దిగి వస్తున్నది. దేవుని సన్నిధిలో అగ్ని ఎప్పుడైతే దిగి వస్తున్నదో అదిగో పర్వతాలు కరిగిపోతున్నాయి, పర్వతాలు కరిగిపోతున్నాయి. మైనము కరిగినట్టుగా కరిగిపోతున్నాయి, మైనము కరిగినట్టుగా కరిగిపోతున్నాయి. దేవుడు నీ భర్త హృదయాన్ని మార్చగలడు, దేవుని భార్య హృదయాన్ని మార్చగలడు, దేవుని కుమార్తెల హృదయాన్ని మార్చగలడు, నీ కుమారుల హృదయాన్ని మార్చగలడు, వారి జీవితాలను మార్చగలడు. నీ అత్త హృదయాన్ని దేవుడు మార్చగలడు, నీ మామ హృదయాన్ని దేవుడు మార్చగలడు, నీ కోడల యొక్క హృదయాన్ని దేవుడు మార్చగలడు, నీ అధికారుల యొక్క హృదయాన్ని దేవుడు మార్చగలడు, నీకు జాబ్ ఇవ్వగలడు, నీకు వ్యాపారమును ఇవ్వగలడు. దేవుడు వారి హృదయాలు మార్చగలడు, వారి ద్వారా నీకు పోషించగలడు, వారి ద్వారా నీకు పోషించగలడు. అవును, మైనము కరిగినట్టుగా కరగబోతుంది, మైనము కరిగినట్టుగా కరగబోతుంది. పర్వతములు కరగబోతుంది, పర్వతములు కరగబోతుంది.
అవును, నీ పైన అధికారులు కరుగుతున్నారు. నీ పైన అధికారులు కరుగుతారు, దేవుని సంఘం కరుగుతారు. రా ప్రభు సంఘం మొరపెట్టు, విజ్ఞాపన చేయి. నీ శత్రువులను దేవుడు కరిగించేస్తున్నాడు. నీ యొక్క పైన అధికారులను దేవుడు కరిగింపజేస్తున్నాడు. వాళ్ళ హృదయాలు కరగబోతున్నాయి. నీతో వారు కఠినంగా వ్యవహరిస్తున్నారేమో, ఆ కఠినంగా వ్యవహరించే వారిని సైతం దేవుడు కరిగించబోతున్నాడు. ఆయన సన్నిధిలో పర్వతాలు కరుగుతున్నాయి. ధైర్యంతో ఇక్కడ నుంచి వెళ్ళు. నీ పరిస్థితులు కరగబోతున్నాయి, నీ స్థితిగతులు కరగబోతున్నాయి. నీ డెస్టినీ, నీ గమ్యానికి అడ్డుగా ఉన్న పర్వతాలు కరగబోతున్నాయి. దేవుని సన్నిధిలో అది సాధ్యమే, దేవునితో అది సాధ్యమే. మనుషులంగా మనకు అన్ని అసాధ్యమైనప్పటికీ కూడా దేవునికి సమస్తము సాధ్యం. సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును yes Lord, మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువలేని జీవితం నీ చేతిలో. అవును, అవును తండ్రి, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని. అందరూ గట్టిగా దేవుని స్తుతిస్తూ గట్టిగా ఆమేన్. yes Lord. నీ జీవితాన్ని దాబోసి. నీది శాశ్వత ప్రేమ దేవానికి స్తోత్రం. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే, సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. నన్ని యుగాలకైనా మారదు. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తం. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా అగ్నికి మైనము కరిగినట్లుగా దేవుని సంఘం భక్తిహీనులు కరగబోతున్నారు. సమస్తము మైనము కరిగినట్టుగా పర్వతములు కరగబోతున్నాయి.
నీ డెస్టినీకి అడ్డుగా ఉన్న పర్వతం, నీ గమ్యానికి అడ్డుగున్న పర్వతం దేవుడు కరిగించబోతున్నాడు. నా దేవుడు తొలగిపో, తొలగిపో, తొలగిపో. సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. పర్వతంలో కరిగిపోవడం సాధ్యమే, మనుషులు మారడం సాధ్యమే, యేసుకు సమస్తము నీ పరిస్థితులు మారిపోవడం సాధ్యమే, సాధ్యమే. నీ స్థితిగతులను దేవుడికి మార్చడం సాధ్యమే, సాధ్యమే. నీకు ఆరోగ్యంను దేవుడు సమకూర్చడం సాధ్యమే, నీకు ఆర్థికంగా దేవుడు పోషించడం సాధ్యమే, సమస్తము సాధ్యమే, సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. మహోన్నతురానికి వందనాలు. ఈరోజు నువ్వు చూపిన ప్రేమ, కాచిన కృపను బట్టి స్తుతిస్తూ నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. భక్తిహీనులు నీ సన్నిధిలో కరుగుతాయి, పర్వతములు నీ సన్నిధిలో కరిగిపోతాయి, మైనము కరిగినట్టుగా కరిగిపోతాయి. నీకు వందనాలు. నువ్వు చూపిన ప్రేమను, చాచిన నీ కృపను స్తుతిస్తున్నా. మహిమ పొందుకున్నందుకై స్తోత్రం, నన్ను వాడుకున్నందుకై స్తోత్రం, ప్రతి పరిస్థితులు చక్కబెడుతున్నందుకు స్తోత్రం. దరు రహల్ దేకి బాకా శాఖ బాకా తులా రాబా రాకా అర్హేల్ దేకే మారుస్తావు, పరిస్థితులు మారుస్తావు, స్థితిగతులను మారుస్తావు అయా, దీవెనకరంగా మారుస్తావు, ఆశీర్వకరంగా మారుస్తావు. నీకు వందనాలు. వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నావు. అవునయ్యా, నువ్వు చెప్పావు భారభరితమైన వస్త్రము ప్రతిగా స్తుతి వస్త్రమును నువ్వు ఇస్తానన్నా. నీకు వందనాలు. బిడ్డలు శాంతముతో, సమాధానంతో, నెమ్మదితో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళదురుగాక. దేవరేపు ఉదయకాల ప్రార్థన మీ స్వాధీనం ఉంచుకో. ఈ కృతజ్ఞత స్థుతి కూడికను మాకు దీవెనకరంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా, నీకు మాయంకరంగా జరిగించినందుకై స్తోత్రాలు. ఈ నెల చివరి ఆరాధన మాకు దీవెనిచ్చినందుకై స్తుతి చెల్లిస్తూ ముందున సమయాన్ని మీ చేతికి నజరుడైన యేసుక్రీస్తు లైవ్లో ఉన్న వారు, ఇక్కడ ఉన్న వారు అందరినీ దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ వీళ్ళు తిరిగి వెళ్తున్న మార్గంలో తోడు, యాక్సిడెంట్స్ కొట్టువే, ప్రమాదాలు కొట్టువే, క్షేమం దయచే, పాము నుండి తెలుగును తప్పించు. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని కన్నుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడుని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు శ్రేష్టమైన వర్తమానంతో, వాగ్దానంతో దేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా ఈ మాటలు నీ కొరకే, మరెవరి కొరకు కాదు. వదిలేయొద్దు. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఆయనకు సమస్తం సాధ్యమే. పర్వతములు కరగబోతున్నాయి, అలాగే మైనము కరిగినట్లుగా దేవుని సన్నిధిలో మనుషులు కరుగుతారు ఖచ్చితంగా. నీ ప్రార్థనకు శక్తి, సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ప్రార్థించు, దైవ సన్నిధిలో విజ్ఞాపన చేయి. దేవునిలో గట్టిగానే ఈ నెలలో మీరు మనుషులు, కఠినమైన పరిస్థితి, హృదయాలు కలిగిన వారు, శత్రువుల సైతం దేవుడు మార్చడం మీరు చూస్తారు. యేసునామములో ఆమేన్. వారి హృదయాలను దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. అలాంటి పర్వతాలు ఎదురుగా ఉన్నా అవన్నిటిని దేవుడు కరిగింప చేయబోతున్నాడు. ఎక్కడ కరుగుతాయంట బ్రదర్? దేవుని సన్నిధి.
ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి, కన్నీరు గార్చండి. నీకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు కరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఉదయకాలపు 8 గంటల ఆరాధన ఉంటుంది, రండి. దైవదేవుని పొంది మీరే కాదు ఇతరులను తీసుకొని రండి. కృపావాక్యం కూడా దేవుడు రేపటి దినాన విడుదలనిస్తాడు. మీరు ఇతరులకు ప్రోత్సహించండి. మీరు ఇస్తున్నారు కదా అని అనుకుంటున్నా, ఆ విశ్వాసంతో నన్ను బ్రతకనివ్వండి. ఇస్తున్నారు అన్నట్టుగా. ఆమేన్. మీరు ప్రోత్సహించండి. మా దగ్గర కృపావాక్యం చాలా దేవుని మహిమకరంగా ఉంటుంది. ఈ వారం ఈ రేపు కృపావాక్యం విడుదల ఉంటుంది. మీరు మొదటి రోజు మీరు తీసుకొని వెళ్ళండి, రండి సంఘానికి పట్టుకొని పోండి, పత్రికను తీసుకొని వెళ్ళండి ఉచితం. కానీ వారికి ఇన్వైట్ చేయండి. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు వారు చూడబోతున్నారు యేసునామములో. ఆమేన్. కృపావాక్యం ఉచితంగానే గొప్ప సాక్ష్యాలు నేను వింటున్నాను. కొంతమంది బాగానే దాన్ని చదువుతూ ఉన్నారు పత్రికలను. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇతరులను అది చేరాల కాబట్టి నూతనమైన ఆత్మలను ప్రభుత్వాన్ని నడిపించండి. రేపటి దినాన జూన్ నెల యొక్క కృపావాక్యం విడుదల ఉంటుంది కనుక మీరు మీకు తెలిసిన వారిని ఇన్వైట్ చేసి చెప్పండి, కృపావాక్యం ఉంటుంది మా సంఘంలో, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది మీరు తీసుకొని వెళ్దురు. కానీ ఈ వారం రండి, దైవసన్నిధిలో గడపండి అని తెలియజేసి కృపావాక్యం వారు తీసుకొని వెళ్ళేటట్లుగా బ్రదర్ ప్రోత్సహించండి. చెప్పు, 2 చేతులు పైనకే చెప్పు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆఫరింగ్స్ ఎవరైనా తీసుకొస్తే వెనకాల బాక్స్ ఉంది, మీరు దాంట్లో సమర్పించండి. రేపు మనకు అందరికీ ఆహారం మనం వండుతాం. ఎవరైనా ఆహారం కొరకు సహకరించాలని ఆశ మీలో ఉంటే ఆహారం కొరకు సహకరించండి. పరిచర్య కొరకు మీ యొక్క ఆఫరింగ్ను ప్రభుత్వంలో సమర్పించవచ్చు. ఎన్వలప్ కవర్స్ ఉన్నాయి, మీరు దాంట్లో వేసి కానుకను మీరు